సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 67 ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉప్పల్ స్టేడియంలో జరగబోతున్నటువంటి ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది, గెలిస్తే టాప్ పొజిషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉండే మ్యాచ్ ఇది. సో దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్, మన హైదరాబాద్లో చివరి మ్యాచ్ అనుకోవచ్చు, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ, రెండు హై వోల్టేజ్ టీంల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఇది. ఎలా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది? డెఫినెట్లీ హై వోల్టేజ్ మ్యాచ్ ఇది. ఎందుకంటే రెండు టీమ్స్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయినాయి. బట్ రెండు టీమ్స్ ఏమై ఉంటుందంటే టు ఫినిష్ ఇన్ టాప్ టూలో మనకు తెలుసు. టాప్ టూలో వచ్చే టీమ్స్కి క్వాలిఫైయర్ 1 ఓడినా సరే క్వాలిఫైయర్ 2 ఆడి మళ్ళీ ఫైనల్కి వెళ్ళే సెకండ్ ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం అని టీమ్స్ ప్లే ఆఫ్స్కి రావడమే కాదు, వాళ్ళకి ప్రధానమైన టార్గెట్ ఏముంటుందంటే ఫినిష్ ఇన్ టాప్ టూలో ఉంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం రెండు టీమ్స్ ప్రయత్నం చేస్తాయి. ఆర్సీబీ ఆల్రెడీ దే ఆర్ ఆల్మోస్ట్ దేర్. ఎందుకంటే వాళ్ళకి ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. వాళ్ళు 20 పాయింట్స్ తెచ్చుకుంటే వాళ్ళు టేబుల్ టాపర్ కూడా అయిపోతారు. నాట్ ఓన్లీ టాప్ 2 పొజిషనే కాదు, నెంబర్ 1 పొజిషన్ కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కానీ గుజరాత్ టైటన్స్ కానీ వాళ్ళకి 20 పాయింట్స్ వచ్చే అవకాశం లేదు. వేరస్ సన్ రైజర్స్కి ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్ టాప్ 2 కోసం. అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు ఈ రెండు టీమ్స్ 10 ఏళ్ల క్రితం ఫైనల్లో తలపడ్డాయి. 2016లో ఈ రెండు టీమ్స్ ఫైనల్ ఆడాయి. అప్పుడు ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో ఈ రెండు టీమ్స్ మధ్య రైవలరీ కూడా ఉన్నది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మ్యాచ్ గెలవడం వల్ల సైకలాజికల్ అడ్వాంటేజ్ వస్తుంది. ఒకవేళ ఇదే టీంతో మనం క్వాలిఫైర్లో ఆడాల్సి వచ్చినా లేకపోతే ఫైనల్లో ఆడాల్సి వచ్చినా ఈ లీగ్ మ్యాచ్ గెలిస్తే సైకలాజికల్ ఎడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంది. సో రెండు జట్ల బ్యాటింగ్ బలాలను చూస్తే ఎలా అంచనా వేయచ్చు, ఏ టీం స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు? బ్యాటింగ్ లో రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పండి. రెండు టీమ్స్ కూడా చాలా అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతాయి. ఇంకోటి ఏంటంటే ఆర్సీబీకి ఫిల్ సాల్ట్ అవైలబుల్ ఉంటాడని చెప్తున్నారు. మరి ఫిల్ సాల్ట్ వచ్చి రావడంతో ఇంజరీ నుంచి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నాడు. వచ్చి రావడంతోనే మ్యాచ్ ఆడతాడా లేకపోతే ప్లే ఆఫ్స్ లోనే ఆడతాడా అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళకి ఓపెనింగ్ ఒకటే ప్రాబ్లం ఉంది, మిగతా అందరూ బాగా ఆడుతున్నారు. కెప్టెన్ కానీ విరాట్ కోహ్లీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గతత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, ఈవెన్ కృణాల్ పాండ్యా, ఎవ్రీబడి హెస్ బీన్ కంట్రిబ్యూటింగ్. వాళ్ళకి చాలా చాలా స్ట్రాంగ్ అండ్ లాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇంకా ఎస్ఆర్హెచ్ మనకు తెలుసు, క్లాసన్ లాస్ట్ మ్యాచ్లో ఆడిన ఇన్నింగ్స్ కానీ, ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ ఏంటంటే వాళ్ళు ప్రతి మ్యాచ్లో బాగా ఆడారు. కానీ ఆడిన రోజున వాళ్ళు మ్యాచ్ గెలిపించే టైప్ ఆఫ్ ప్లేయర్స్. సో రెండు టీమ్స్ కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్స్తో ఉన్నాయి. సో బౌలింగ్ విభాగంలోకి వస్తే ఏ టీం స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు సార్? ఆర్సీబీనా, ఎస్ఆర్హెచ్? బౌలింగ్లో ఐ థింక్ ఆర్సీబీకి ఖచ్చితంగా ఎడ్జ్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి పవర్ ప్లేలో మంచి బౌలర్స్ ఉన్నారు. ఇంకా భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు పర్పుల్ క్యాప్ దాంట్లో లీడ్ లో ఉన్నాడు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 24 వికెట్స్ ఉన్నాయి ఆల్రెడీ అతను. అదే అతనికి ఇక్కడ కండిషన్స్ బాగా తెలుసు. ఈ ప్లేడ్ సో మెనీ సీజన్స్ ఫర్ ఎస్ఆర్హెచ్. సో ఉప్పల్ స్టేడియంలో కండిషన్స్ అతను కొట్టిన పిండి. సో ఫార్మర్ ఫ్రాంచైజీ మీద ఎప్పుడు కూడా బాగా ఆడతారు చాలా మంది ప్లేయర్స్. సో భువి ఉన్నాడు వాళ్ళకి, తర్వాత హ్యాజల్వుడ్, వాళ్ళిద్దరు టాప్ క్లాస్ బౌలర్స్ వాళ్ళకి పవర్ ప్లేలో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. కానీ పవర్ ప్లేలో కన్సిస్టెంట్ గా వికెట్ తీసే బౌలర్స్ వీళ్ళకి లేరు. ప్యాట్ కమిన్స్ ఇస్ డూయింగ్ వెల్, బట్ ప్యాట్ కమిన్స్ ఇస్ నాట్ అవుట్ అండ్ అవుట్ పవర్ ప్లే బౌలర్. సో ఫస్ట్ 6 ఓవర్స్లో ఉన్న అడ్వాంటేజ్. అదర్వైజ్ రెండు టీమ్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. రెండు టీమ్స్ కూడా స్పిన్ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. ఆ రకంగా చూసినా కూడా స్పిన్ బౌలింగ్లో బికాజ్ కృణాల్ పాండే ఇస్ డూయింగ్ సో వెల్, స్పిన్ బౌలింగ్లో కూడా ఆర్సీబీ కొంత ఎడ్జ్ ఉందని చెప్పాలి. అలాగే సార్, రెండు జట్లకు కూడా భారీ అభిమానులు ఉన్నటువంటి జట్లు రెండు కూడా, ఎస్ఆర్హెచ్ కానీ ఆర్సీబీ కానీ. అలాంటి హై వోల్ట్ మ్యాచ్కి చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్లో టికెట్ల కోసం బయట ఫ్యాన్స్ కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఎట్లా ఉండబోతుంది ఈ రైవలరీ మ్యాచ్ సందర్భంగా అభిమానులు కానీ మొత్తం ఓవరాల్గా చూస్తే? టికెట్ల కోసం విపరీతమైన క్రేజ్ ఉన్న మాట నిజం. టికెట్ల రేట్లు కూడా చాలా పెంచేశారు. 45,000, 30,000 ఆ రేంజ్లో టికెట్లు పెట్టారు. చాలా హై రేట్స్ పెట్టారు టికెట్లు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. మీరు అన్నట్టుగా ఈ మ్యాచ్ కున్న ఇంపార్టెన్స్, విరాట్ కోహ్లీ ఉన్నాడు ఒక పక్క, ఒక ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కాబట్టి ఆర్గనైజర్స్, ఫ్రాంచైజెస్ కూడా దే వాంట్ టు క్యాష్ ఆన్ దిస్. దీని మీద కేసులు ఫైల్ అవుతున్నాయి. రకరకాలుగా టికెట్ల కోసం నానా హంగామా క్రియేట్ అవుతుంది. మీరు అన్నట్టుగా రెండు టీమ్స్ కి చాలా పెద్ద హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆర్సీబీకి ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉందంటే రేపు ఆరెంజ్ షర్ట్స్ తో పాటు మీకు రెడ్ అండ్ బ్లూ షర్ట్స్ కూడా చాలా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది స్టేడియంలో. ఎందుకంటే విరాట్ కోహ్లీ అభిమానులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
సో స్టేడియం ఈ మ్యాచ్ లో టికెట్ దొరికిన వాళ్ళు చాలా లక్కీ పీపుల్, ప్రివిలేజ్ పీపుల్ గా భావించాలి. అంత ఎప్పుడూ లేనంత ఈ మ్యాచ్ కి డిమాండ్. అందుకే లాస్ట్ లీగ్ మ్యాచ్ ఫర్ ఎస్ఆర్హెచ్, లాస్ట్ లీగ్ మ్యాచ్ ఫర్ ఆర్సీబీ. సో ఎంత స్కోర్ని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఉప్పల్లోనే జరుగుతుంది కాబట్టి ఒకవేళ మొదట బ్యాటింగ్ చేస్తే ఆల్రెడీ లాస్ట్ సీజన్లో హైయెస్ట్ రికార్డ్ చేసింది కూడా ఇక్కడే మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో ఈసారి ఏమన్నా అది చూడొచ్చా లాస్ట్ ఇన్నింగ్స్ కాబట్టి లీగ్లో? అంటే ఈసారి ఉప్పల్లో మనం ప్రతిసారి చాలా హై స్కోరింగ్ ఫీచర్స్ అయితే ఏం చూడలేదు. ఉప్పల్ స్టేడియం అనగానే ట్రంక్ రోడ్ ఇవన్నీ మాట్లాడతారు, కానీ ఈసారి అలాంటి స్కోర్స్ ఏం రాలేదు. పిచ్ నన్ను అడిగితే ఉప్పల్ ఈ సీజన్లో ఇట్ ఈస్ హ్యావింగ్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ అండ్ సంథింగ్ ఫర్ ద బ్యాటర్స్ యాజ్ వెల్. సో చాలా మంచి స్పోర్టింగ్ ట్రాక్స్ ఉన్నాయి అక్కడ. సో ఈ పిచ్ కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. మరీ అవుట్ అండ్ అవుట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉండకపోవచ్చు, అలాగని బౌలర్స్ పూర్తిగా డామినేట్ చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇట్ విల్ హ్యావ్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ అండ్ బ్యాటర్స్ అని అనుకుంటున్నాను. రైట్ సార్. ఫైనల్గా ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఏం చెప్పొచ్చు ఈ మ్యాచ్లో? చాలా టఫ్ సాయి మాట చెప్పడం, ఎందుకంటే ఆర్సీబీ ఈజ్ ద ఫార్మ్ టీమ్. అలా ఎస్ఆర్హెచ్ నేను చెప్పినట్టుగా వాళ్ళకి బౌలింగ్ లో బెటర్ స్ట్రెంత్ ఉంది కంపేర్ టు ఎస్ఆర్హెచ్. కానీ ఎస్ఆర్హెచ్ లో ఉన్న ప్లేయర్స్ ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు ఈవెన్ ఒక్కరు బాగా ఆడినా, అభిషేక్ బాగా ఆడినా, క్లాసన్ బాగా ఆడినా, ట్రావిస్ హెడ్ బాగా ఆడినా, ఇషాన్ కిషన్ బాగా ఆడినా, వాళ్ళ నలుగురు కూడా ఆన్ దేర్ ఓన్ దే ఆర్ మ్యాచ్ విన్నర్స్. ఆర్సీబీకి అలాంటి ప్లేయర్స్ లేరని కాదు, కానీ వీళ్ళకి నలుగురు ఉన్నారు. ఆర్సీబీకి విరాట్ కోహ్లీ, కొంతవరకు పటీదార్ అలాంటి కేపబిలిటీ ఉన్న ప్లేయర్స్, కానీ వీళ్ళకి నలుగురు అలాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మోర్ బ్యాలెన్స్ టీం ఉన్నా కూడా ఆర్సీబీ కంటే కూడా ఎస్ఆర్హెచ్ కూడా ఈక్వల్ స్ట్రెంత్ ఉంది. ఐ విల్ సే 50-50 ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను. 50-50 ఛాన్సెస్ ఉంటాయి ఈ మ్యాచ్ లో రెండు టీమ్స్ కి. టాస్ కూడా కొంతవరకు కీ రోల్ ప్లే చేస్తుంది. చేజింగ్ టీమ్ కి అడ్వాంటేజ్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళు ప్రూవ్ చేసింది ఏంటంటే, మేము కేవలం ఫ్లాట్ బ్యాటింగ్ కండిషన్స్ లోనే బాగా ఆడము, ఈవెన్ డిఫికల్ట్ కండిషన్స్ లో కూడా బాగా ఆడతాం. డిఫికల్ట్ కండిషన్స్ లో కూడా అదే రకమైన అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతాం అని చెప్పి క్లాసన్ అండ్ ఇషాన్ కిషన్ కూడా ప్రూవ్ చేశారు. సో ఈ టీం అన్ని కండిషన్స్ లో ఆడగలరు అనే ఒక కొత్త మెసేజ్ మిగతా వాళ్ళకి వెళ్ళింది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అదే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరగబోతున్నటువంటి, ఉప్పల్ వేదికగా జరగబోతున్నటువంటి ఈ హై వోల్టేజ్ మాత్రం చాలామంది ఫ్యాన్స్కి అయితే ఒక కన్విన్స్గా మారబోతుంది అయితే విషయం మనకు కనిపిస్తుంది. మరి మ్యాచ్లో ఫైనల్ రిజల్ట్ ఏ విధంగా వస్తుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు టాప్ ప్లేస్లకు వెళ్తారు అనేది వేచి చూద్దాం.